సాఫ్ట్వేర్ కంపెనీస్లో సేఫ్టీ లేదా? సిస్టమ్స్కి ఫైర్ వాల్ ప్రొటెక్షన్ పెట్టుకుంటున్నారా కానీ పర్సనల్గా ప్రొటెక్షన్ ఇగ్నోర్ చేస్తున్నారా? ఇది నేను చెప్తుంది కాదు, స్వయాన నాకో చెప్తుంది. నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే రీసెంట్గా హెచ్ఐవి కేసెస్ ఐటీ ప్రొఫెషనల్లోని ఎక్కువగా పెరుగుతున్నాయని నాకో చెప్తుంది. దీనికి రీజన్స్ ఏంటి అని చూస్తే మల్టిపుల్ పార్ట్నర్స్తో ఫిజికల్గా మూవ్ అవ్వడం, ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా అండ్ తీసుకోవడం ద్వారా ఈ హెచ్ఐవి కేసెస్ ఐటీ ప్రొఫెషనల్లో ఎక్కువగా పెరుగుతున్నాయని నాకో చేసిన రీసెర్చ్లో తేలింది. ఇక్కడ ఎవరైతే మేము బాగా ప్రొఫెషనల్ చెప్పుకుని తిరిగే వాళ్ళల్లోనే రోజు రోజుకి ఎక్కువగా హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయని నాకో అనేది చెప్తుంది. 2023 ప్రకారం తెలంగాణలో ఓవరాల్గా 0.44% హెచ్ఐవి కేసెస్ ఉంటే అవి 2025 నాటికి వచ్చేసరికి 0.41% హెచ్ఐవి కేసెస్గా తేలాయి. ఓవరాల్గా హెచ్ఐవి వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా 80% తగ్గిపోయింది. సో ప్రజెంట్ తెలంగాణలో 198,000 హెచ్ఐవి కేసెస్ యాక్టివ్గా ఉన్నాయి. ఇవన్నీ స్టాటిక్స్ రికార్డ్స్ ప్రకారం ఉన్న హెచ్ఐవి కేసెస్. అండ్ రికార్డ్స్లో లేని హెచ్ఐవి కేసెస్ ఇంకెన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేజర్గా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే బెంగళూరు, హైదరాబాద్, పూణే ఈ 3 సిటీస్లోనే హెచ్ఐవి కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. సో ఎందుకు ఈ 3 సిటీస్లోనే ఎక్కువగా హెచ్ఐవి కేసెస్ నమోదవుతున్నాయి అంటే ఈ 3 సిటీస్ ఐటీ హబ్కి ప్రధాన కారణం. కాబట్టి దీంట్లో మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు, దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. బయటి కన్నా ఐటీ ప్రొఫెషనల్లోనే హెచ్ఐవి కేసెస్ ఎక్కువగా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. బయట హెచ్ఐవి కేసెస్ ఒక పక్క నుంచి తగ్గుతూ వస్తుంటే ఐటీ ప్రొఫెషనల్లో హెచ్ఐవి కేసెస్ పెరుగుతూ ఉన్నాయని నాకు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట హెచ్ఐవి కేసెస్ 1,00,000 ఉంటే రేపటి రోజుకి 50,000కి తగ్గుతూ వస్తున్నాయి. బట్ ఐటీ ప్రొఫెషనల్లో మాత్రం ఈరోజు 10 కేసెస్ ఉంటే రేపటికి 20 కేసెస్ అనేది నమోదవుతున్నాయి. ఇదంతా విన్న తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. ఈ పక్కన కనిపిస్తున్న వ్యక్తి నా బంధువుల అబ్బాయి అండి. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. బ్రహ్మాండంగా చదువుకున్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ తెచ్చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే వీడికి ముందు గానీ సిగరెట్ గానీ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్. మరి హెచ్ఐవి ఎలా వచ్చిందన్నా అంటారా? స్వయాన అతనికి జాబ్ ఇచ్చేటువంటి ఆ యజమాని, ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అతని వైఫ్ తోటే వీడు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఆవిడ ద్వారానే మనోడికి హెచ్ఐవి సంక్రమించింది. ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ లేడీ ఈడొక్కడితోనే శృంగారం చేసిన వ్యక్తి కాదు. ఆల్మోస్ట్ ఆ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు అందరితోటి, తెలిసిన వాళ్ళతోటి, చాలా మందితోటి పలుమార్లు శృంగారం చేస్తూ ఉండేదని మనోడికి ఈ వ్యాధి వచ్చిన తర్వాత బయటపడుతుంది. సో దయచేసి ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారో సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అట్లీస్ట్ నా వీడియో వల్ల కొద్ది మంది అయినా జాగ్రత్త పడి సో వాళ్ళ లైఫ్ని కాపాడుకుంటారని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్.